subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. థాయిలాండ్లోనే రెండవ రోజు పటాయ్ బీచ్కి అండి. వరకు నడుచుకుంటూ వచ్చే వీడియో ఆల్రెడీ తీశాను, చూడకపోతే వెళ్ళి చూడండి. పటాయ్ బీచ్లో చూడండి ఎలాగ వెళ్తుంది. 100 km/h వేగంతో వెళ్తుంది. ఇట్లా లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే వాళ్ళు స్టీమర్ అనేది తీస్తారు. మేము ఫస్ట్ టైం ఎక్కామే లేదో పడవ ఇలాగా ఆగిపోయింది. అందరూ వాళ్ళ వాళ్ళ దేవులకి ప్రార్థించింటే ఏ దేవుడు మా ప్రార్థన విన్నాడో కానీ మళ్ళీ స్టీమర్ అనేది ముందుకు వెళ్తుంది. ఎంత స్పీడ్తో చూడండి, ఎలా వేగంతో అసలుకి వాటర్ చూడండి ఎట్లా ఎగిసి పడుతున్నాయి. సముద్రం దగ్గర ఉన్న బిల్డింగ్స్ కూడా చూడండి అసలుకి ఎలా ఉన్నాయి, దూరం నుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగా మాకు సముద్రం మధ్యలో స్టే చేసినారనమాట. ఆ స్టేజ్ వరకు అట్లా స్టీమర్ తీసుకువెళ్ళింది. అదిగో మేమైతే గిన స్టేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే అందరూ లైన్లో కూర్చున్నామన్నమాట. వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తున్నారు, మనము పారాగ్లైడింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళన్నీ ఈయన చెప్తున్నాడు అనమాట. ఎవరెవరు ఫస్ట్ టైం వచ్చినారు మీరు పారాగ్లైడింగ్కి, థాయిలాండ్కి ఎవరు వచ్చారు ఫస్ట్ టైం అని అంటే మేమంతా చేతులు ఎత్తామన్నమాట. ఎందుకంటే ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే సముద్రం ఈత రాని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఇబ్బంది పడకూడదని చెప్తున్నాడు. ఇంకా బైక్ రైడింగ్ కానీ, బనానా రైడింగ్ కానీ, అండర్ వాటర్ వాకింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి పారాషూట్ ఇట్లాగా వాళ్ళు సేఫ్టీ బెల్ట్ కట్టింటారు అనమాట. మనకి కాళ్ళకి నడానికి మధ్యలోన దానికి వాళ్ళు క్లిప్ తగిలిస్తారనమాట ఈ పారాషూట్ని. అలాగ గాల్లో ఎగిరిపోతూ ఉంటామన్నమాట. మనమైతే ఎగిన చేతులు చూడండి. మేడము ఫస్ట్ అయితే పారాగ్లైడింగ్కి అయితే నో అనింది, ఆ తర్వాత ధైర్యం చేసింది. తర్వాత చూడండి ఎలాగ వెళ్ళిపోతుంది అనేది. అసలుకి సముద్రం మధ్యలో స్టేజ్, ఆ స్టేజ్ మీద నుంచి ఇట్లా పారాగ్లైడింగ్ అందులో చుట్టూ వస్తుంది అనమాట. అది అసలుకి దానికి స్టీమర్కి కట్టింటారనమాట. ఆ కుక్కీని మనకున్న పారాషూట్ని స్టీమర్కి కట్టి అది లాక్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి వాటర్లో డిప్పు కూడా ఉంటుంది. మధ్యలో తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అమాంతం పైనుంచి సముద్రంలోకి ఇట్లా ముంచుతారనమాట. ముంచి మళ్ళీ పైకి తీస్తారనమాట. చాలామందికి అదంటే భయము. అది కూడా చేతి మీద రాస్తారు వాళ్ళు, వాటర్ డిప్పా లేదంటే పైన పైన తిప్పాలా పారాషూట్ అనేది వాళ్ళు చెప్తారు. మేమైతే వాటర్ డిప్ అని అందరూ చేతి మీద రాపించుకున్నాము. అసలుకి అది దిగేటప్పుడు కూడా చాలా అది కంట్రోల్ తప్పుతుంది ఆ గాలికి. వెనక నుంచి ఒక గైడ్ వచ్చి దాన్ని పట్టుకొని కిందికి కాళ్ళతో తొక్కి అదంపడతాడు కిందికి అనమాట. చాలా డేంజర్ అంటే డేంజరు. పొరపాటున కానీ ఆ స్టీమర్కున్న కుక్క గిన పోయిందంటే గిన అంతే. ఇంకా పటాయ్ బీచ్లోన గాల్లో పైన తిరుక్కుంటుండేది, ఎట్టుపోతామో తెలియదు. ఇంకా అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అసలుకి సముద్రం మధ్యలో స్టేజ్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, ఆ వాటర్లో అట్లా అద్దె తివ్వడం కానీ అసలుకి ఎవరు అనుకోలేదు అసలుకి. మేమైతే గిన అసలు చిన్న చిన్న పిల్లవాళ్ళు, లేడీస్ కూడా ఎంత ధైర్యం చేసి వాళ్ళైతే గిన ఫుల్ ఎంజాయ్ అసలుకి. అదిగో చూడండి మనకి సముద్రము పైన చూడండి ఆకాశంలో అలాగా తిప్పి తీసుకుంటుంది. స్టీమర్ చూడండి ఎలా లాక్కొని వస్తుందో, ఆ స్టీమర్ లాక్కొని వస్తుంది అనమాట. స్టేజ్ వరకు ఇట్లా రౌండ్ వేసుకొని అక్కడికి ఇంకొక గైడ్ అనేది చెప్పేస్తాడనమాట, కిందికి దింపంటేనే ఆయన వచ్చి పట్టుకుంటాడనమాట. ఇంకా మనము పటాయాలోనే బీచ్లోన ఐలాండ్ కానీ, మనకి అక్కడ అండర్ వాటర్ కానీ, హోటల్స్ కానీ అవన్నీ చూపిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.